తిందురు గాని తినడం పడుకోవడం తప్ప ఏమీ చేత కాదు. రావయ్యారా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి. కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచున్న మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే రే కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలా కనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గానీ మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రద మీ ముందు ఎందుకు పనికొస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు? కూర్చో, టిఫిన్ తిందు గాని. దాందే ఉందండి. అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు. ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోసేసుకొని అతను పెడతానండి. అబ్బా, నీకెప్పుడు తిండి పిచ్చే. ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కి పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి. బాబు, నీకు హార్లిక్స్ కావాలా, బోర్న్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి, 1 మినిట్. వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి, ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు, ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి, ఇంకెంత విసుకుంటారు? ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. ఊరుకోండి. చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను. నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు, మా ఆవిడ శ్రీదేవిలాగా జయప్రదలా ఉందే? మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా అండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుఘ్న సిన్హా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తలరాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఏ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనివే, బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో, పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే. ఏరా, మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులిద్దరిని మోసం చేసి అద్దె బకాయి వేశావు ఏ? అమ్మా, జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి, నోట్లైనా ఉండాలి. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? బారసాల నాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాని ఎందుకు పిలుస్తున్నావే? అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది. ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను, ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను. కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు, నా కన్నవాళ్ళ కోసం, నాకున్న వాళ్ళ కోసం, అంతే. ఒరే రామకృష్ణ, కృష్ణుళ్ళా నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్లాంటి మంచి మనసుంది. అది చాలరా మాకు. బ్రహ్మాండంగా గడిచింది. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పడం లేదు. మనం బాగానే ఎంజాయ్ చేసామే. పాపం రాత ఒకటే కాటేజ్ లో ఉంది. మనం ఏం చేస్తామే? ఉదయం రాగానే తలనొప్పని కాటేజ్ లో పడుకుంది. ఇప్పటికైనా తగ్గిందో లేదో రండి చూద్దాం. పదండి చూద్దాం. రాధా, ఓకే రాధా, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. ఏమిటి రాధా ఇది? నీకు తలనొప్పని చెప్పి మాతో రాకుండా ఉన్నది తను బాయ్ ఫ్రెండ్ తో గడపడానికి అనుకుంటాను. ఏ రాధా, అంటే తలనొప్పని చెప్పేది అబద్ధం అన్నమాట? సారీ సీత, ఏదో తను కూడా ఇక్కడికి వచ్చాడు. అతనితో గడపడానికి చిన్న అబద్ధం చెప్పి. షటప్. చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని చెప్పి సమర్థించుకోవాలని చూస్తున్నావా? సీత, మీ అందరికీ తెలుసు అబద్ధం చెప్పే మనిషి నేను హేట్ చేస్తానని. ఫోన్లేవే, కారణం అర్థమైంది కదా. కారణం ఏదైనా కావచ్చు, పరిస్థితులు ఏమైనా రావచ్చు. అబద్ధం చెప్పే మనిషిని నేను క్షమించలేను. అలాంటి వాళ్ళతో స్నేహమే కాదు, ఎలాంటి బంధాన్ని భరించలేను. ఇది చెప్పిన అబద్ధానికి పనిష్మెంట్ గా దీన్ని ఇక్కడ వదిలేసిపోదాం. పదండి. సీత, నేను చెప్పేది వినవి. ఏమిటి, రేపటికి వీసా దొరకడం కష్టం అవుతుందా? అదేమిటయ్యా, ఎల్లుండి నేను జపాన్ బయలుదేరి వెళ్ళాలి. ఆల్ రైట్. ఏమిటి సార్, ఏమైనా ప్రాబ్లమా? అదేనయ్యా, కొత్తగా మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ మెషినరీ విషయంలో ఎల్లుండికి నేను జపాన్ ట్రిప్ పెట్టుకున్నాను. రేపటికల్లా వీసా దొరకడం కష్టమని ఆ ట్రావెలింగ్ ఏజెంట్ ఒకటే గొడవ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ మాత్రం దానికి అలా వర్రీ అయిపోతారు ఎందుకు సార్? 5 నిమిషాల్లో మీ వీసా సంగతి నేను తెలిచేస్తానుగా. ప్లీజ్ ఫాలో దిస్ ఫైల్. ఓకే. ఓకే సార్, పాస్పోర్ట్ వీసా గురించి మీరేం వరీ అవ్వక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్. మై గాడ్, ఈ కాసేపట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించావయ్యా? ఏముంది సార్, టూరిజం మినిస్టర్ గారి మేనల్లుడు ఎప్పటి నుంచో మన కంపెనీ ఏజెన్సీ అడుగుతున్నాడు.
ఈ విషయం చెప్పి కొంచెం దువ్వాను, పని అయిపోయింది. కృష్ణ, నీలాంటి వాడు ఒక్కడుంటే చాలయ్యా. కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారమైనా కళ్ళు ముసుగు చేయొచ్చు. బై ఈ ట్రిప్ ముగించుకొచ్చేసరికి నాకు 4 రోజులు పడుతుంది. ఈ లోపుగా బిజినెస్ వ్యవహారాలు, ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూసుకో. చెక్కుల మీద సంతకాలు పెట్టాను. ఆఫీస్ ఖర్చులకు ఎంత కావాలో అంత డ్రా చేసుకో. అలాగే సార్. విష్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ట్రిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మాయి అరుణ బిఏ పాస్ అయింది. ఇంటి పని వంట పని అంతా చేత ఉంది. ఏది చేతనైనా ఏది చేత కాకపోయినా మా అబ్బాయి ఇష్టపడ్డమే ముఖ్యమండి. మా అబ్బాయికి నచ్చితే ఆ పిల్ల ఆడపిల్ల అయినా సరే, లేక ఆడ గాడిద పిల్ల అయినా సరే ఇచ్చి పెళ్లి చేసేస్తాను. అబ్బాయి ప్రశ్నలే. మీకు పాటలు ఏమైనా వచ్చా? వచ్చండి. డాన్స్ రాదండి. రసగుల్లా చేయడం వచ్చా? అవంటే నాకు మహా ఇష్టం అండి, అందుకనే అడుగుతున్నాడు. సరిగ్గా చేయటం రాదండి, నేర్చుకుంటాను. చూడండి పెళ్లికొడుకు గారు, మా స్నేహితురాల్ని మీరు ప్రశ్నలు అడిగారు, మరి దాని తరపున నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? మధ్యలో ఈ పిల్ల ఎవరు ప్రశ్నలు అడగడానికి? నేనెవరైతే ఏమిటండి? మీ అబ్బాయి ప్రశ్నలు అడగడంలో తప్పు లేనప్పుడు అమ్మాయి తరపున నేను అడగడంలో తప్పేమిటి? అడగనే నాన్న, నాకేమన్నా భయమా? అవునవును, మనకేం భయం, అడుగు. మా అరుణకి పాట డాన్స్ వచ్చా అని అడిగారు. మరి పెళ్ళయ్యాక ఆమె చేత మ్యూజికల్ నైట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా పెట్టిస్తారా? అదేం పెట్టించకపోతే అడగకూడదా? మరేం కాదు, మీకొచ్చే జీతానికి భారీ ఎత్తున పెద్ద థియేటర్లు బుక్ చేసి దాని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించలేరు కదా అని అలా అడిగాను, అంతే. అవును, నీ కరాటే వచ్చా? రాదు, నేర్చుకోను కూడా. మీరు క్రికెట్ ఆడతారా? ఆడను, కావాలంటే చూస్తాను. రేపు పెళ్ళాన్ని ఎవరైనా ఏడిపిస్తుంటే రక్షించుకోవడానికి కరాటే గాని, పెళ్ళా సరదాగా చూడాలంటే ఆడడానికి క్రికెట్ కూడా రాదు. ఏమిటండి ఈ పిల్ల ఎవరినో తీసుకొచ్చి అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నారు? ఇవి అర్థం లేని ప్రశ్నలు కావు, మీరు అర్థం చేసుకోలేని ప్రశ్నలు. పశువులు సంతలోకి వచ్చినట్టు పెళ్లి చూపుల పేరుతో పెళ్లి కూతురు ఇంటికొచ్చి తలా తోకాలేని ప్రశ్నలు వేసి ఆ పిల్లలు బాధ పెట్టి ఆ తర్వాత తీర్పిచ్చే జడ్జి గారులాగా మీరు జడ్జిమెంట్ ఇవ్వడం సాంప్రదాయం కావచ్చేమో గాని సంస్కారం మాత్రం కాదు. అమ్మా సీత, నువ్వు ఊరుకోమ్మా. ఎందుకు ఊరుకోవాలి బాబాయ్ గారు? మన అమ్మాయి ఎలాంటిదని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు? అమ్మమ్మమ్మమ్మమ్మ, నీలాంటి పిల్ల ఈ పిల్లకి స్నేహితురాలంటే ఈ అరుడు కూడా ఆటం బాంబు ఆడదన్నమాట. ఈ పిల్లను పెళ్లి చేసుకున్న మరుక్షణం నా కొడుకు మతిస్థిమతు లేకుండా రోడ్ నెంబర్ తిరగాలి, వాడి వెంట నేను తిరగాలి. చూడండి పెద్దవారు, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. ఆడదంటే అమ్మకానుకున్న ఆట వస్తువు అనుకోకండి. వచ్చి చూసి పరీక్షించి పరిశీలించి మీ ఇష్టాయిష్టాలు చెబితే తలదించుకోవడానికి ఈ కాలపు ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదని గుర్తుంచుకోండి. నువ్వెన్నైనా చెప్పు సీత, పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అలా ప్రశ్నలు వేయటం పొరపాటు అనిపిస్తోంది. తన లైఫ్ పార్ట్నర్ గురించి మగాడు ప్రశ్నలు వేసినప్పుడు ఆడది మాత్రం ప్రశ్నలు ఎందుకు వేయకూడదు? ఆడపిల్లల వైపు నుంచి ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అబ్బాయిలు పారిపోతారే పెళ్లి చేసుకోకుండాను. సరే, పెళ్ళన్నది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంత అవసరమే. కనుక ఎవరు ఎంతకాలం అని పెళ్లి చేసుకోకుండా పారిపోతారో? దాని పెళ్లి చూపులప్పుడు నువ్వు అలా మాట్లాడావు, రేపు నీ పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తావే? ఆడది మగాడు ముందు బలి కోసం ముస్తాబైన గొర్రె పిల్లల తల ఉంచుకుని కూర్చోవడం ఇవన్నీ నా విషయంలో కుదరదు. మరి నీ పెళ్లిలా చేసుకుంటావే? అదే సస్పెన్స్. నేనెలా పెళ్లి చేసుకుంటాననేది త్వరలోనే మీకు తెలుస్తుంది. రెడీమేడ్ చూసారా? ఎవరో అమ్మాయి ముగ్గుడు కావాలి అని పేపర్లో వేసిందిరా. ఆవేశపడకండి, పేపర్ చెడిపోతుంది. వాడు చదువుతానంటున్నారుగా, ఫేమస్ ఆడ చదువు. ముగుడు కావాలను అనేక లక్షల ఆస్తికి వారసురాలు, కోటేశ్వర ఏకైక కుమార్తెనై అందం చదువును నాకు ముగుడు కావాలి. అన్నింటిలోనూ నాకంటే ఎక్కువ అర్హతలు గల వ్యక్తి నేను ఎన్నుకోదలిచాను. చదువు, అంతస్తు, ఆస్తి, అందం, పేరు ప్రతిష్టలు కలిగిన ఉత్సాహవంతులైన యువకులు నేను చేసే ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ జరిగే స్థలం తాజ్ హోటల్, రూమ్ నెంబర్ 321, సమయం శుక్రవారం సాయంత్రం 5-7 గంటల మధ్య. పైన పేర్కొన్న అర్హతలు కలిగిన ఎవరైనా హాజరు కావచ్చు. ఇట్లా సీత ఎంఏ. సీతో పీతో ఈ పిల్ల చాలా పెద్ద కెనెట్లో ఉంది గురు. అది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఆ నేపాల్ మహారాజు కొడుకొచ్చినా సెలెక్ట్ చేసుకోదనిపిస్తుంది. మనబోటి వాళ్ళు ఎవరో లాభం లేదురా. ఆ అమ్మాయికి నచ్చాలంటే ఏ అమెరికా ప్రెసిడెంటో ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి. నాన్ సెన్స్. దీని చేత సెలెక్ట్ కాబడ్డానికి ఎక్కడి నుంచో రావాలా? మనం వెళ్ళా చాలు సెలెక్ట్ కావచ్చు. కబుర్లు చెప్పడం కాదు గురు, దమ్ములుంటే వెళ్ళి ఆమె చేత సెలెక్ట్ అనిపించుకో, నీకే తెలుస్తుంది. దమ్ముగిటే చాలదురా, సొమ్ములు కూడా ఉండాలి ఇలాంటివన్నీ పడగొట్టడానికి. అలాంటివి ఏమీ అక్కర్లేదు, పర్సనాలిటీ, మాట ఉంటే చాలు. ఇలాంటి వాటిని ఈజీగా పడగొట్టచ్చు. అంత తేలిగ్గా చెబుతున్నావు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యా చూద్దాం. ఓకే, 1000 రూపీస్ బెట్. నేను వెళ్ళి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వస్తాను. ఓకే, 1000 రూపీస్ bet. బట్ వన్ కండిషన్. ఏమిటది? నేను పందెం కోసమే వెళుతున్నాను తప్ప ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి మాత్రం కాదు. కనుక ఈ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని
ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద చెప్పేసి వస్తాను. డన్. నెక్స్ట్. మే ఐ కమ్ ఇన్? yes come in. హలో. హలో, టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చారు? ఇంటర్వ్యూలో ఏదో గొప్ప క్వశ్చన్ ఉంటాయి అనుకున్నానే, మొట్టమొదటే వేశారు డెత్ క్వశ్చన్. డెత్ క్వశ్చనా? అంటే చచ్చు ప్రశ్న. బాంబేలో బాంద్రాలో బ్యూటీ క్వీన్ రెస్టారెంట్ లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ తింటూ పేపర్ తిరిగేశాను. అందులో మీ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇంట్రెస్టింగ్ గా అనిపించి కలెక్టా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూకే వచ్చాను తెలుసుకోకుండా ఎందుకు వచ్చారని అడగటం డెఫినెట్ గా డెత్ క్వశ్చనే. యామ్ ఐ కరెక్ట్? యా యు ఆర్ కరెక్ట్. ఐఎమ్ సారీ. మీరేం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు అనే కంటే ఏం చేయగలరు అని అడగండి. ఎందుకంటే నేను చేయలేదంటూ ఏమీ లేదు. స్టేట్స్ లో టెక్స్టైల్ బిజినెస్, జపాన్ లో ఎలక్ట్రానిక్ బిజినెస్, స్విస్ బ్యాంక్ లో మనీ ట్రాన్సాక్షన్, ఇంగ్లాండ్ లో ఎక్స్పోర్ట్ బిజినెస్. ఐఎమ్ సారీ, నా క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పాలంటే ఒక ఫుల్ డే పడుతుంది. బై ద బై, మై నేమ్ ఇస్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. అన్నట్టు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్లోనే మరొక 6 పెళ్లిళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది ఒక ఫూలిష్ క్వశ్చన్. దట్ మీన్స్ చవట ప్రశ్న. మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఇదొక్కటే ఇండివిజువల్ గా ఇచ్చారు. అందుకే తమాషాగా థ్రిల్లింగ్ గా ఉండి ఫ్లైట్ ఇటు పక్కకు మళ్ళించాను. ఆహా, మీకు ఏ భాషలు వచ్చా? నాకు చాలా వచ్చు అనుకోండి. ఇంతకీ మీకే వచ్చో చెప్పండి. తెలుగు, ఇంగ్లీష్, కాస్త హిందీ. దట్స్ ఆల్? అంతేనా? నాకు ఫ్రెంచ్ వచ్చు. ఫెర్నాష్ ఇస్కోలా డెషికా అంటే ఫ్రెంచ్ లో మీరు కులాసాగా ఉన్నారా అని. చైనీస్ వచ్చు. చింగ్ చాంగ్ చింగ్ మింగ్ అంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని. జాపనీస్ వచ్చు. ఓషియో ఖుష్బూ బుషు అంటే నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అని. ఇలాగే ఆల్మోస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేశాను. ఫెంటాస్టిక్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ రాగరాజు అంటే జూనియర్ త్యాగరాజు, ఏ గ్రేట్ సింగర్. ఆయన అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే లండన్ నుంచి దొరలు స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తుండేవారు. ఇక మా మమ్మీ బాంబే లేడీస్ ఫెడరేషన్ సెక్రటరీ, ఢిల్లీ సోషల్ సర్వీస్ లీగ్ ప్రెసిడెంట్. ఆవిడ ఏ లేడీ ఇన్ ద సొసైటీ, టుమారోస్ ఉమన్ అనే పెద్ద పెద్ద గ్రంథాల్ని ఏమి తోచప్పుడు రాసి పారేశారు. వాటిని మిగతా భాషల్లోకి అనువదించారు కూడా. ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారు కూడాను. మీరు చదవలేదా? ఇక మా బ్రదర్ ఐఏఎస్. వాడు పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి ఫ్యూచర్ లో పుస్తకాల్లోనే చావచ్చు. అంతలా స్టడీ చేస్తుంటాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది. మీరు కూడా నచ్చారు. ఆల్ రైట్. కాకపోతే పెళ్లి కొడుకుని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? 6 డజన్ షాపులు తిరిగి తిరిగి కష్టపడి మరీ సెలెక్ట్ చేసుకున్నాను. బాగుండకేం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ 6 months కట్టుకుని అవతల పారేసే ఒక డ్రెస్ కోసం 6 డజన్ షాపులు తిరిగి ఎంతో కష్టపడి సెలెక్ట్ చేశానంటున్నారు. అలాంటిది జీవితాంతం నేను కట్టుకునే భర్తని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది. మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది. కాకపోతే నేను కూడా అమ్మకానికి పెట్టిన బొమ్మను కాదు, సంతలో ఉన్న జంతువును కాదు, షాపులో ఉన్న షర్టును కాదు. కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నా నేనెందుకు ఒప్పుకోవాలి? మిస్టర్ కృష్ణ, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ భర్తల సెలెక్షన్ అనేది పురాణాల్లో ఉంది, పురాతన కాలంలోనూ ఉంది. స్వయంవరంలో సీత రాముని సెలెక్ట్ చేసుకుంది, ద్రౌపది అర్జునుని ఓకే చేసుకుంది. ఇంకా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకు? యు ఆర్ సెలెక్టెడ్. ఆ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీదే చెప్పేసి వస్తాను. థ్యాంక్ యూ సీత. నిజంగా నిజాయితీగా మీరు నన్ను ఇష్టపడితే ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. నిజంగా ఈ ఇంటర్వ్యూలో మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి, ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి. షూర్. రేపు నైట్ ఫ్లైట్ కి నేను ప్యారిస్ వెళ్ళాలి గనక రేపు ఈవినింగ్ నెహ్రూ పార్క్ లో మనం కలుసుకుందాం. ఓకే? ఓకే. బాయ్. బాయ్. నేను అనుకున్న విధంగానే అందరికంటే గొప్పవాణ్ణి స్వయంవరంలో సెలెక్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ సీత. అమ్మాయి గారు, అబ్బాయి గారు చెప్పారా అమ్మా? ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా. చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా. ఈ ఉండమాత్ర ఇచ్చారు. భగవంతుని తలుసుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది.
తిప్పుతున్నట్టుంది. కడుపులో ఆ చీకట్లో సహలేక ఆ పసోడి ప్రాణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతాదమ్మా? పర్వాలేదమ్మా, ఆ పసిప్రాణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అడిగారు కనుక చెప్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకు చేసావా పని? ఎందుకు చెయ్యకూడదా పని? రాణి, పసిపిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. బాబాయ్ పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలిసి ఈ పని ఎలా చేసావు? మానవత్వం మర్చిపోయావు సరే, మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులో ఒప్పింది? తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీశాడని చెప్పనా? అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటానికి కూడా సిద్ధపడతాడని చెప్పనా? నా బిడ్డను చెప్పుకున్నది నేనే అయినా ఆ బిడ్డ చావు కారణం మాత్రం మీరే. ఈ సమాజంలో కోటీశ్వరులు మాత్రమే బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆనందం తింటున్నారా? కోటీశ్వరులకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు, కూలి వాళ్ళు కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని. పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు, ఆప్యాయత, అనురాగం. రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేడు కోట్లు సంపాదించి కోటలు కట్టి నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్రాలంటారే తప్ప కోటీశ్వరులు కదా అని నిన్ను తల్లి అని ఎవరో పిలవరు. ఎవరన్నా అనకపోయినా నాకు అనవసరం. నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి. నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు, ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసం చేయడమేనా మీ పద్ధతి? అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి. అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. బ్రతుకే కర్మ నువ్వనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే. ఏమిట్రా స్వర్గం కొట్టేసి నరకం అని రాసావు? స్వర్గాన్ని అనుకోకపోయినా నరకాన్ని అనుభవించాను కాబట్టి నీ ఫామ్లోనే కరెక్ట్ రా. అవునరా, నువ్వేంటిలా వచ్చావు? ఇంటికంటే స్టేషనే పదిలో అనిపించి నా ఫార్ములా నా జీవితంలో పనికిరాలేకపోయిందిరా. రే, ఆ రోజు మనం స్టేషన్కి రావటం, మాస్టర్ గారితో అబద్ధాలు ఆడటం, మాస్టర్ గారు మనల్ని కేకలేయటం ఎంత సరదాగా ఉండేదిరా. ఇంతవరకు జరిగిందంతా కలగా మనం స్టేషన్కి రావడం ఈ రోజే మొదటి రోజు అయితే ఏ బాధ లేకుండా హాయిగా ఆనందంగా ఇక్కడే ఉండిపోవచ్చు కదరా. ఎలా ఉంటారు? స్టేషన్ ఉన్నది రైలు ప్రయాణికుల కోసం కానీ మీలాగా అలసిపోయిన ఆగిపోయిన బాటసార్లకు మాత్రం కాదు. అది కాదు మాస్టారు, ఎందుకో సడన్ గా మేము ఉండి వెళ్ళిపోయిన స్టేషన్ రూమ్ చూడాలనిపించింది, అందుకొచ్చాం. నేను కూడా అందుకే వచ్చాను. ఆ రోజు బ్రతుకు తెరువు కోసం అబద్ధం ఆడారు, ఈ రోజు బ్రతుకు బరువై అబద్ధం ఆడుతున్నారు. యామ్ ఐ రైట్? ఆ రోజు మీతో అబద్ధం చెప్పడానికి ఉన్న ధైర్యం ఈ రోజు నిజం చెప్పడానికి లేదు మాస్టారు. ఆ రోజు మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు ఏ దిక్కు లేని వాళ్ళని నాకు తెలుసు. అలాగే ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు. అందని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు, జీవితంలో పరిగెత్తలేక అలిసిపోయిన వాడు ఇంకొకడు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. క్రూర మృగాల్ని సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు. అది నీ అసమర్థత కాదా? కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి కొండనే తీసుకొచ్చిస్తాను అని అబద్ధం ఆడావు. అది నీ తప్పవునా కాదా? ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు, ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం. అది ముఖ్యం. వాడికి లేని అదృష్టం నీకున్నా లేనిపోని గొప్పలుగా పోయి నువ్వు దురదృష్టవంతుడు అయిపోయావు. మనకున్న దానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తమనిపించాయి. జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడము కాదు, ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించు పారిపోవడము కాదు. నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఒరే చైతన్య, ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా నీకు పర్వాలేదు. నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు. అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువేమిటో తెలుసుకో. ఒక్క క్షణం ఆలోచించి నువ్వేమి చేస్తే, నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు. అప్పుడే నీ జీవితానికి సార్థకత. తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు. తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఓర్పు వహించాలి. పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో. కమా. ఈ దేశంలో ఉద్యోగాలంటే అంత తేలిగ్గా కనపడుతున్నాయా? ఇష్టం లేనప్పుడు వద్దంటానికి, కావలసినప్పుడు అడగటానికి. మీరు ఇలా అంటారని తెలిసేనా? కానీ సార్, ఈ ప్రపంచంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిందే ఒక్క నా భార్యకే.
ఆమె లక్షలు కోట్లు కావాలని కోరలేదు. ఏదైనా ఉద్యోగం చేసి తృప్తిగా బ్రతుకుదామంది. మళ్ళీ ఆ గడపతోకి ఆ మొహం చూడాలంటే నేను ఉద్యోగస్తులుగానే వెళ్ళాలి సార్. నీకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేట్ నీకు ఇస్తానన్న జీతం కన్నా తక్కువ జీతానికే ఎప్పుడో ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ పోస్ట్ ఇప్పుడు లేదు. నాకే పోస్ట్ అయినా పర్వాలేదు, ఎంత జీతమైనా పర్వాలేదు, ఆఖరికి ప్యూనైనా సరే నాకు కావాల్సింది ఉద్యోగం. ప్లీజ్ మీ కాలు పడుకో. మిస్టర్ చైతన్య, ఒక అసిస్టెంట్ పోస్ట్ ఉంది. అది నీకిమ్మని మా కంపెనీ చైర్మన్ కి రికమెండ్ చేస్తాను. పుష్ప, ఏమిటిది? మీరు ఆకాశానికి నిచ్చెన వేయటానికి నా దగ్గర మిగిలిన ఆఖరి ఆధారం. అంటే ఈ ఇల్లు మీ పేరున రాశాను. ఇది ఆ రోజే మా అమ్మ చేసుంటే ఈ రోజు నాకు అమ్మైనా మిగిలుండేది. ఆకాశానికి చేయిచాచి ఎగిరి కింద పడ్డాను. కర్రకాలు గుర్రానికి కళ్ళెం వేసి సమాజంలో నవ్వుల పాలయ్యాను. సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకొచ్చాను. నాకిక ఆస్తులు, అంతస్తులు, ఎండమావి కోసం పరుగులు అవసరం లేదు. నేను ఉద్యోగంలో చేరాను. అవును, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నీ ముందుకొచ్చాను. ఏమండి, మీరుగా నాకు దక్కారు. ఇంకా నాకు ఈ ఆస్తి లేకపోయినా పర్వాలేదు. ఈ ఇల్లు అమ్మి మీ బాకీలన్నీ తీర్చేయండి. ఏం అక్కర్లేదు. కష్టపడిన దాంతో వచ్చే కలోగంజ పంచుకుంటాను. ఆ సంపాదనతోనే నా తప్పును దిద్దుకుంటాను. ఏంటి పొగరేలేదు, కొంచెం గట్టిగా వాసిని సింగిల్ టీ కోసం వారం రోజులు పోటీ పడే మనం ఇవాళ పట్టపగలే ఇసుకీ తగ్గే లెవెల్కి ఎదిగాము. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇక్కడ భవానీ, శంకర, రామలోహియ, తిలక్, హిట్లర్ ఎవరు? మేమే. మీ పేరు? చెంగిజ్ ఖాన్. చెంగీజ్ ఖానా? అంటే హిట్లర్ కన్నా గొప్పవాడు అన్నమాట. హిట్లరు కన్నా, ముసోలిని కన్నా, చాణుక్యుడు కన్నా, ఔరంగజేబు కన్నా గొప్పవాడు. అయితే నమస్కారం. ఇక్కడ దెబ్బల సుబ్బమ్మ, గండ బేరున్నం కవి ఉండాలట. ఆ? ఇంతకీ మీరెందుకు వచ్చారు? ప్రపంచ దేశాలన్నింటిలోనూ చలామణి అయ్యే కరెన్సీని అచ్చుగుద్దించడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. మీకు ₹1,00,00,000 ఇస్తాను. మీ ప్రెస్ లో అచ్చుగుద్దుతారా? ఏమంటారు? ఏమైంది? కంగారు పడకండి. మా గురువు గారు ఆవేశం వచ్చినప్పుడు హిట్లర్ పోతూ ఉంటాడు. ఓహో, నాలాగే అన్నమాట. మీకేటండి? నాకు ఆవేశం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పొంతాడు. అప్పుడు అంతా అంటించేస్తాడు. దిగిపోయాడు, హిట్లర్ దిగిపోయాడు. చూడండి, మీరు మాకు కోటి ఇవ్వనక్కర్లేదు. అచ్చు వేసినందుకు మీరు మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు మేము మీకు అచ్చు వేసి పెడతాం. రిస్క్ మాది, రిజల్ట్ మీది. ఏమంటారు? హిట్లర్ గారు, పార్ట్నర్షిప్ కుదరదండి. ఎందుకంటే ₹1,00,00,000 సంబంధించిన విషయం. కావాలంటే ఆ కోటి మీద 10 లక్షలు ఎక్కువ ఇస్తాను. ప్రింట్ చేయండి. మీ యదోపనులు చేయడంలో చాలా రాడు తెలిపోయిన వాళ్ళవండి. అసలు ఈ పెస్ ఎలా కొన్నా అనుకుంటున్నారు? ఒకని మిగతా పార్ట్నర్స్ సంతకాలు చేయించడానికి తీసుకొచ్చాను. సంతకం చేయండి. సంతకాలు అయిపోయాయి. ఇక చూసుకోండి రా. వాళ్ళెవరు? మన పార్ట్నర్సా? మేవేరా? ఏంట్రా, నన్ను మోసం చేసి కొత్త ప్రెస్ కొంటావా? అవును, నువ్వు పాత ప్రెస్ కొనుక్కున్నావు, నేను కొత్త ప్రెస్ కొనుక్కున్నాను. నీ రక్తంతో ఏంటిది? ఏంటి మోసం? నీ మోసాన్ని బయట పెట్టడానికి వచ్చాం. ఇప్పుడు నువ్వు సంతకం చేసిన కాగితాలు వీళ్ళ అప్పుల వాళ్ళకి నువ్వు రాసిన కాగితాలు. మోసం, మోసం. హిట్లర్ వీళ్ళు పోలీస్ స్టేషన్ లో పారేయండి. హిట్లర్. చూసారా అయ్యగారు, ఒక రైలు పట్టాలు తప్పితే ఎన్ని బళ్ళు ఆగిపోయాయో. ఏ రైలు ఆగిపోయినా మనదే బాధ్యతరా. 99 డౌన్ సంగతి అయిపోయింది. ఇక 53 సంగతి ఆలోచించాలి. ఏం తీసుకున్నారు? మా కూరగాయలమ్మి ఏమో మాత్రలు ఇచ్చింది. నాటు మందా? అవును. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడు తెలిసిన దానివి. పుట్టబోయే బిడ్డను చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకిష్టం లేక. పిల్లల కోసం ఎంతో మంది పూజలు చేస్తూ తీర్థయాత్రలు తిరిగే ఈ రోజుల్లో కూడా
పుట్టబోయే బిడ్డను చంపుకునే తల్లులు కూడా ఉన్నారన్నమాట. ఆఫ్ కోర్స్ ఒక డాక్టర్గా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు, కానీ ఒక ఆడదానిగా హెచ్చరించాలనిపించింది, ఒక తల్లిగా అడగాలనిపించింది. ఎందుకింతగా చెప్తున్నానంటే నీ జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు కనుక. అవును, నువ్వు బిడ్డను పోగొట్టుకోవటానికి వాడిన మందు బిడ్డతో పాటు గర్భసంచిని కూడా పాడు చేసింది. ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి, లేకపోతే నీ ప్రాణానికే నష్టం. ప్రపంచంలో ఏ ఆడదైనా తల్లిని కావాలి అని తప్పిస్తుంది, తల్లి అయ్యాక తరిస్తుంది. నువ్వు ఆ మహత్తరమైన స్త్రీ ధర్మాన్నే మార్చివేశావు. ఆడది గుడ్రాలుగా విర్రవేగడమే గొప్ప అనుకునే నీలాంటి ఆడదాన్ని చూసి ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది. నీకు అంతస్తులు కావాలి, ఆత్మీయత అక్కర్లేదు. హోదాలు దర్జాలు కావాలి, భర్త అక్కర్లేదు, బిడ్డ అక్కర్లేదు, కాపురం అక్కర్లేదు. నువ్వు కోరుకుంటున్నట్టు రేపు రామారావు కోట్లాది రూపాయలు సంపాదించి నీ ముందు గుమ్మరించాడే అనుకో, అతను ముచ్చటపడే బిడ్డను ఈ జీవితంలో నువ్వు ఇవ్వగలవా? ఆ కోట్లు నిన్ను తల్లిని చేయగలవా? శ్రీకృష్ణుడు తల్లి దేవకి తనకు పుట్టిన ప్రతి బిడ్డను తనకంటి ముందే కంసుడు నరికేస్తాడు అని తెలిసి కూడా 8 గర్భాలు ధరించింది. తన సంతానాన్ని తనకంటి ముందే నరికేసే కిరాతకాన్ని చూసి ఆ తల్లి పూర్ణ ఘోషించింది. ఆ తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం. తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం. కన్న తల్లి కడుపు చలవ. మరి తల్లిగా నువ్వు చేసిన పని, భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాత మొయ్యాలి? ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి? నువ్వే నాకు కన్న కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పాపానికి బిడ్డ లేని తండ్రిగా అతను శిక్ష అనుభవించకుండా రామారావుకి నా చేతులతోనే మరో పెళ్లి చేసేవాడు. అవును, స్టేషన్ మాస్టర్ గా మాట్లాడుతున్నాను. నేను సిగ్నల్ ఇచ్చిన రైలు క్షేమంగా గమ్యం చేరాలి అని కోరుకుంటాను. అలాగే నేను దారి చూపించిన మీ జీవితాలు కూడా సవ్యంగా గమ్యం చేరాలి అని తాపత్రయపడతాను. నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చింది, వెళ్లే ముందు చెప్పేది ఒక్కటే. ఈ రోజు నుంచి రామారావు తన జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అతనికి హక్కు ఉంది. అతను ఏమి చేసినా అడిగే హక్కు మాత్రం నీకు లేదు. గుర్తుంచుకో. పగిలిపోతే నిండు బతుకు శూన్యం. ఎండమావిలోనా నీకందదు గమ్యం. క్యాబిన్ లో ఉండగా భార్య పట్టాల మీదకి వెళ్ళినా ఏం పర్వాలేదు. చావడానికి సిద్ధపడ్డప్పుడే మనిషిలో నిజమైన మార్పు వచ్చినట్టు. తన తప్పు తెలుసుకుని నీ భార్య నీ దగ్గరికి వచ్చింది. ఇంకా అవుటర్లో ఉంచడం మంచిది కాదు. బయలుదేరు. పిచ్చిదా, మనకు పిల్లలు లేరని ఎవరు అడుగుతారే? నేను నీ పిల్లని కదా. ఏమిట్రా నువ్వు చెప్పేది? బిడ్డలు లేని జీవితం కూడా ఓ జీవితమేనంటావా? పోనీలు ఏం సర్దుకుపోతున్నావు గానీ నీకు మాత్రం పిల్లలు లేరని బాధ లేదు. అందుకే నాకు పుట్టబోయే మనవడు గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా నేను దక్కించుకున్నాను. నేను నీకు ఇచ్చిన మాత్రం ఉట్టి మాత్రలే, తల్లికి బిడ్డకి ఏ హాని చెయ్యవు.